హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ లెసన్ మోషన్ చాప్టర్ చెప్పబోతున్నాను. ఈ చాప్టర్ మోషన్కి రిలేటివ్గా ఉంటుంది. ఓకే గైస్, ఈ లెసన్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ లెసన్ అడిగింది కామెంట్ సెక్షన్లో అడిగారు. బ్రో నాకు 2 రోజుల్లో 2-3 డేస్లో వీడియోస్ పెట్టు బ్రో, సోషల్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ అని అడిగారు. ఆ రిక్వెస్ట్ ప్రకారం నేను లెసన్స్ అని వీడియో తీసి పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం చెప్పుకోే లెసన్ పేరు మోషన్. ఓకే, ఫస్ట్ నేను బ్రీఫ్గా లెసన్ అంతా చెప్తాను. మొత్తం లెసన్ అంతే అవ్వదు, వీడియో బాగా ఫుల్ రికార్డ్ అయిపోద్ది. వాట్ ఈజ్ రిలేటివ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి, మోషన్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈజ్ రిలేటివ్. అసలు మోషన్ అంటే ఏంటంటే, మోషన్ అంటే ఒక కదలడం అని అనమాట. మూవింగ్. రెస్ట్ అంటే స్టేగా ఉండడం, స్టాచ్యూగా ఉండడం. స్టాచ్యూ అంటే స్టిల్లలాగా ఉండిపోవడం, మోషన్ అంటే కదులుతూ ఉండడం. ఓకే, వాట్ ఈజ్ రిలేటివ్ అంటే ఏంటి? రిలేటివ్ అంటే రిలేషన్, ఒకదానికి రిలేషన్ అనమాట. ఇప్పుడు ఈ లెసన్ పరంగా చెప్పాలంటే రిలేషన్ అంటే, ఇప్పుడు నేను ఒక బస్సులో వెళ్తున్నాను అనుకోండి, ఎవరో ఒకళ్ళు చెట్టు కింద కూర్చున్నారు అనుకోండి. ఆ కూర్చున్న వ్యక్తికి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ కూర్చున్న వ్యక్తి, ఆ బస్సులో నేను వెళ్తున్నాను కదా, అతను ఏ స్టేట్లో ఉన్నాడని అర్థం. ఏ స్టేట్ అంటే అతను మోషన్లో ఉన్నాడా, రెస్ట్లో ఉన్నాడా అని అర్థం. అప్పుడు అతను అప్పుడు ఆ పక్కనున్న అతను వేరే ఆన్సర్ చెప్తాడు. అతను మోషన్ స్టేట్లో ఉన్నాడు అని అర్థం. అంటే నేను కదులుతూ ఉన్నాను. నా పరంగా వచ్చేసరికి ఆ చెట్టు కింద ఉన్న అతను రెస్ట్లో ఉన్నట్టు, ఎందుకంటే కదలకుండా ఆ చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి అతను రెస్ట్లో ఉన్నట్టు నా పరంగా. అంటే రిలేషన్, ఎవరి పరంగా ఈ వేరే అతను ఏ స్టేట్లో ఉన్నాడు, రిలేషన్ చెప్పడం, రెస్ట్లో ఉన్నాడా మోషన్లో ఉన్నాడా అని. ఓకే, రిలేటివ్. We use many statements in our daily life to express our views. The meaning of a statement depends on context which it is made. We use many statements. చాలా రకాల స్టేట్మెంట్స్ అంటే చాలా రకాల వర్డ్స్, పదాలు వాడుతూ ఉంటాం. మనం చూసిన దృశ్యాలని మనం చెప్పడానికి, నేను ఇక్కడికి వెళ్ళాను, అక్కడ చాలా బాగుంది అని చెప్పడానికి, వేరే వాళ్ళతో చెప్పడానికి చాలా స్టేట్మెంట్స్ వాడతాం మనం. ద మీనింగ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ డిపెండ్ ఆన్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ మేడ్. మనం చెప్పే స్టేట్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం చూసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసిన దానికి మనం చెప్పిన తీరుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ పేజ్లోకి వెళ్ళినట్టయితే, ఇంకా ఫస్ట్ పేజ్ అంటే అంతే. ఈ లెసన్లో ఓకే, ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పేరా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది సెవరల్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం మోషన్కి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను మోషన్లో ఉన్నట్టే. మీరు ఇప్పుడు కదలకుండా ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు ఇప్పుడు రెస్ట్లో ఉన్నట్టు అని లెక్క. ఇప్పుడు దానికి కొంచెం ఎగ్జాంపుల్స్, వెహికల్స్, మూవింగ్ పీపుల్ అంటే పీపుల్ బాగా తిరుగుతూనే ఉంటారు. ట్రైన్స్, ఏరోప్లైన్స్, వెహికల్స్ అన్నీ కదులుతూనే ఉంటాయి. అవి మోషన్ స్టేట్లో ఉన్నట్టు అని అర్థం. ఓకే, ఇప్పుడు లాస్ట్ పేరా ఉంది రైట్ ఆర్ లెఫ్ట్ అని. ఇక్కడ చివరిలో as shown in figure 1, 2 persons say A and B are moving opposite to each on a road. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ ఉంది కదా, 2 persons ఆపోజిట్, ఒక హౌస్కి ట్రీ ఉంది కదా, ఆపోజిట్ వైపు వస్తూ ఉన్నారు, అటు ఇటు వస్తాను. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఫాలోయింగ్ సెంటెన్స్. క్వశ్చన్, ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఈస్ ద హౌస్? ఈజ్ ఇట్ రైట్ సైడ్ ఆర్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్? దేర్ ఆర్ 2 ఆన్సర్స్. ఓకే, వాడు ఏమంటున్నాడంటే క్వశ్చన్ అడుగుతున్నాడు. వాడు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్, హౌస్ లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా? లెఫ్ట్లో ఉన్నదికి లెఫ్ట్లో చూస్తే లెఫ్ట్ నుంచి అర్థం లెఫ్ట్ అవుద్ది, రైట్ నుంచి వస్తే రైట్ అవుద్ది. అంటే 2 ఆన్సర్స్ వస్తాయి కదా. ఫ్రమ్ ది అబోవ్ క్వశ్చన్, ఫ్రమ్ పర్సన్ హియర్ ఆస్ ది హౌస్ ఈజ్ రైట్. ఓకే, అబోవ్ క్వశ్చన్కి పర్సన్ ఏకి రైట్ సైడ్లో ఉన్నట్టు హౌస్, రైట్ ఆర్ లెఫ్ట్ ఈ టాపిక్ పేరు అక్కడ ఉంది. ఇప్పుడు పర్సన్ బీకి హౌస్ ఏమో లెఫ్ట్ ఉంటుంది. దట్స్ ద పొజిషన్ ఆఫ్ హౌస్ ఈజ్ రిలేటివ్ టు ది అబ్జర్వర్. ఇప్పుడు రిలేటివ్ అంటే రిలేషన్, అబ్జర్వ్ రిలేటివ్ అంటే దాని రిలేషన్ చెప్పాడు ఆ అబ్జర్వర్. నాకు ఇది లెఫ్ట్లో ఉంది, నాకు ఇది రైట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లెఫ్ట్ ఆర్ రైట్ అంటే అప్ అండ్ డౌన్. ఇంకా ఇది కూడా మోషన్ ఈజ్ రిలేటివ్. ఇప్పుడు మోషన్ రిలేటివా కాదా? ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పాను నేను, మోషన్కి రెస్ట్కి రిలేషన్ చెప్పచ్చు అనేసి. అయితే మోషన్ రిలేటివ్ అనే అర్థం. మోషన్ ఈజ్ రిలేటివ్ అనే దానికి ఇక్కడ పెద్ద పారాగ్రాఫ్లో పిక్చర్స్, ఎగ్జాంపుల్స్ కల్పిస్తాడు. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ 1లోకి వద్దాం. ఇప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే మనం ఎంత ట్రావెల్ చేసామని చెప్పడానికి. ఇప్పుడు ఒక సర్కిల్ పాత్ ఉంది, ఆ పాత్లో
సర్కిల్ కాదు, స్ట్రైట్ లైన్ ఉంది. స్ట్రైట్ లైన్లో ఆ స్ట్రైట్ లైన్ 20 కిలోమీటర్స్ ఉంది. ఏ బి అనే ఒకటి ఉన్నాయి, 2 పార్ట్స్. స్ట్రైట్ లైన్ మధ్యలో ఒకటి గీస్తాం. ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసరికి 20 కిలోమీటర్స్ అనుకోండి. మీరు మొత్తం ట్రావెల్ చేశారు, అప్పుడు మీరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏంటంటే 20 కిలోమీటర్స్ అని చెప్తాం. ఆ 20 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు మీ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మధ్యలో ఏమనుకుందాం, ఇక్కడ ఏ అండ్ బి అని అనుకున్నాం కదా. స్ట్రైట్ లైన్ మధ్యలో మీకు ఒక ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి. మీరు ఇటు నుంచి ఇది మళ్ళీ ఇటువైపుకి వచ్చి మళ్ళీ ఇటువైపుకి వెళ్తారు కదా, అది లాంగెస్ట్ డిస్టెన్స్ అవుద్ది. అప్పుడు మధ్యలో ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు స్ట్రైట్ లైన్లోనే వెళ్తారు. అప్పుడు డిస్టెన్స్ ఇటువైపు వచ్చిన దానికి ఇటువైపు వెళ్ళిన దానికి పెరుగుతుంది. ఇటువైపు ఇట్లా ట్రయాంగిల్లో వెళ్ళిన దానికి స్ట్రైట్గా వచ్చిన దానికి డిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్లోకి వెళ్దాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, షార్టెస్ట్ డిస్టెన్స్ వెన్ వి ట్రావెల్డ్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్కి చూద్దాము ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ వెన్ వి ట్రావెల్. మనం షార్ట్ కట్లో వెళ్ళి ఆ ప్లేస్కి రీచ్ అయిపోవడం, తక్కువ సమయంలో మళ్ళీ తక్కువ డిస్టెన్స్లో వెళ్ళడం డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే చూసారా, ఇక్కడ ఒక కర్వ్ లాగా ఉంది. ఆ ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా గీసాము. ఇప్పుడు మీరు ఇటు నుంచి ఇటు వెళ్ళారనుకోండి, ఇది కూడా డిస్టెన్సే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు వెళ్ళడం ఒక డిస్టెన్స్ అనుకోండి. ఇప్పుడు ఇట్లా వెళ్ళడం ఈజీ కదా, ఇటు నుంచి ఇటు వెళ్ళడం కంటే, చుట్టూరా తిరిగి వెళ్ళడం కంటే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళడం ఈజీగా. ఏకి బీకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, అటు నుంచి వెళ్ళారు. కన్స్ట్రక్షన్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ తీసేశారు. ఇప్పుడు ఇంకో పర్సన్ ఇటు నుంచి వెళ్ళారు, మీకు ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈయన ట్రావెల్ చేశాడు, ఎవరు వేరే అదర్ పర్సన్. ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. షార్టెస్ట్ డిస్టెన్స్ వీ ట్రావెల్డ్, షార్ట్ కట్లో వెళ్ళడం అన్నమాట డిస్ప్లేస్మెంట్కి. డిస్టెన్స్కి ఏంటంటే మామూలు డిస్టెన్స్ అంటే నువ్వు ట్రావెల్ చేసింది డిస్టెన్స్ అంటారు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్, ఎంత తక్కువ సమయంలో ట్రావెల్ చేసామనేది షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకుందాం డిస్ప్లేస్మెంట్కి. ఇంకో ఎగ్జాంపుల్, ఒక స్క్వేర్ తీసుకొని మీ ఫ్రెండ్స్ హౌస్ ఇక్కడ ఈ కార్నర్లో ఉంది, మీరు ఈ కార్నర్లో ఉన్నారు. మీరు ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగిన దానికంటే ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళడంలో షార్ట్ అయ్యిద్ది. ఇటు నుంచి ఇటు కర్వ్ తిరిగితే లాంగెస్ట్ డిస్టెన్స్ అయింది. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళారనుకోండి షార్ట్ డిస్టెన్స్ అయింది. ఇప్పుడు ఇటు నుంచి ఇటు 20 కిలోమీటర్స్, ఇటు 5 కిలోమీటర్స్ కలిపి 25 కిలోమీటర్స్ అట్లా అయింది అనుకోండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్, ఇప్పుడు మొత్తం స్ట్రైట్ లైన్లో 10 కిలోమీటర్స్ ఉందనుకోండి, ఆ 10 కిలోమీటర్స్ షార్టెస్ట్ డిస్టెన్స్, అది డిస్ప్లేస్మెంట్ అనమాట. అది డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్న తేడా. దాని తర్వాత డ్రాయింగ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ అంటే ఏం లేదు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ అంటే ఇక్కడ 2 ఫిగర్స్ ఇచ్చాడు చూడండి. దానికి మీరు షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటో, షార్టెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఏంటో కనిపెట్టాలి ఆ రెండింటికి. దాని తర్వాత టాపిక్ వచ్చేసరికి స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. స్పీడ్ అంటే మీరు ఎంత స్పీడ్ ట్రావెల్ చేసో, మీకు స్పీడ్ అంటే ఏంటో తెలుసు. ఎంత స్పీడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేస్తారంటే మీ స్పీడ్ వచ్చేసరికి 20 కిలోమీటర్స్ పర్ అవర్. వెలాసిటీ ఏంటంటే స్పీడ్ కాకుండా ఉన్నది వెలాసిటీ. అంటే వెలాసిటీ అంటే డైరెక్షన్తో చెప్పడం. ఇప్పుడు ఒక పర్సన్, మీ ఇంటి దగ్గరికి ఒక పర్సన్ వచ్చి అటువైపు 15 కిలోమీటర్స్లో నిధి ఉంది అని చెప్పాడు అనుకోండి, మీరు ఎటు వెళ్తారా. అతను డిస్టెన్స్తో పాటు డైరెక్షన్ కూడా చెప్పాలి. డైరెక్షన్ చెప్తేనే మీరు 50 కిలోమీటర్స్ నార్త్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఇంత స్పీడ్తో అని 50 కిలోమీటర్స్ నార్త్ వైపు వెళ్తే అప్పుడు మీరు ట్రెజర్ని కనిపెట్టగలరు. డిస్టెన్స్ వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. డైరెక్షన్ చెప్పితేనే అది వెలాసిటీ అయినట్టు. వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్ అని అనమాట. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా అందరికీ స్కూల్స్లో చెప్పారు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్. స్పీడ్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ వేరు, యావరేజ్ వెలాసిటీ వేరు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్, మొత్తం డిస్టెన్స్ బై ఎంత టైం తీసుకున్నాం అనేది స్పీడ్. యావరేజ్ వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ షార్టెస్ట్ డిస్టెన్స్లో ఇప్పుడు ఒక డైరెక్షన్లో ఎంత టైం తీసుకున్నావు అనేది యావరేజ్ వెలాసిటీ. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి స్పీడ్ అండ్ వెలాసిటీ ఇప్పుడే చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా వెలాసిటీ అంటే ఏంటో.
ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా తెలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.